గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలైందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. తెలంగాణ ప్రజల గోసని 10 ఏళ్లు బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగం గుర్తించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మెట్టు సాయి కుమార్. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం. తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు కట్టబట్టిన విషయం అప్పుడే మర్చిపోయారని ప్రశ్నించారు ఫహీం. తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి పేరు 3 గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు నామస్వర చేసి వాళ్ళు పునీతులయ్యారు. ఇక చేసుకొని నాటకాలు చేయడంలో, నాటకాలు వేషాలు వేయడంలో, దాన్ని రక్తిగా చిట్టడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. వచ్చే 8 సంవత్సరాలు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాటకాలే వేయాలి. ఆ నాటకాలు వేయడంలో కర్త కర్మ క్రియ అంతా ఆ కేటీఆర్, హరీష్ రావు ఉంటారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించారు. కించపరిచే విధంగా నిన్న ఏదైతే డ్రామా చేసిర్రో వాళ్ళకొక సంగతి, ముఖ్యమైన విషయం ఏం తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ల కంటే, మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే రిపబ్లిక్ డే నాడు ఆ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఒకడు బొర్లాడుతున్నాడు, తొరలాడుతున్నాడు, అటు ఉరుకుతున్నాడు, ఇటు ఉరుకుతున్నాడు అంటే మీకు రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో తెలిసిపోయింది. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్పించుకున్నప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి?